కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. హాయ్ హలో వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. నేను శివాని. హిట్ లేకపోతే ఇక్కడ ఎవరు చూడరు. గతం ఎంతో ఘనం అంటే పట్టించుకోరు. ఇక్కడ ప్రస్తుతం ఏంటనేది కావాలందరికీ. ప్రస్తుతం అలాంటి కంబ్యాక్ కోసమే కొందరు హీరోయిన్లు వేచి చూస్తున్నారు. అప్పట్లో హిట్లు ఉన్నాయని చెప్పడం కాదు, ఇప్పుడు హిట్లు కొడదామని నిరూపించుకునేందుకు బ్యాగ్ వేసుకొని బయలుదేరారు కొందరు హీరోయిన్లు. వాళ్ళపైనే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. వరుసగా సినిమాలైతే చేస్తున్నారు, కానీ ఎందుకు చేస్తున్నారో కూడా శ్రీలీలకు కూడా అర్థం కావట్లేదు. అసలు ఎప్పుడు వస్తున్నాయో ఎప్పుడు వెళ్తున్నాయో కూడా తెలియట్లేదు ఆమె సినిమాలు. ఈ ఏడాది రాబిన్ హుడ్ జూనియర్ సినిమాలతో వచ్చినా ఫలితం లేదు. కంటెంట్ పై ఫోకస్ పెట్టమ్మా, గ్యాప్ తీసుకున్నా పర్లేదంటున్నారు ఫ్యాన్స్. స్ట్రాంగ్ కంబ్యాక్ కోసం చూస్తున్నారు శ్రీలీల. రవితేజ మాస్ జాతర, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలతో పాటు తమిళంలో శివకార్తికేయన్ పరాశక్తి, హిందీలో కార్తికార్యన్ సినిమాల్లో నటిస్తున్నారు ఈ బ్యూటీ. వీటిలో శ్రీలీలకు కంబ్యాక్ ఇచ్చే సినిమా ఏమవుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే సైతం మంచి కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. విజయ్ దేవరకొండ కింగ్డమ్ జూలై 31న రానుంది. అలాగే దుల్కర్ సల్మాన్ కాంతా, రామ్ ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలు 2025లోనే రానున్నాయి. వీటితో కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు ఈ బ్యూటీ. ఇక రష్మిక మందనకు హిట్స్ ఉన్నాయి, కానీ గ్యాప్ ఎక్కువగా ఇస్తున్నారు. పుష్ప 2 తర్వాత మొన్న కుబేరాతో వచ్చారు. త్వరలోనే రెయిన్బో, గర్ల్ ఫ్రెండ్ అంటూ గ్యాప్ లేకుండా వస్తున్నారు. హిట్ 3 బానే ఆడినా శ్రీనిధి శెట్టి పేరు పెద్దగా వినిపించట్లేదు. అక్టోబర్ 17న తెలుసు కదా అంటూ మరోసారి పలకరించబోతున్నారు ఈ బ్యూటీ. అలాగే మంచి కథ దొరికితే తెలుగులో నటిస్తానంటున్నారు సమంత. ఖుషీ తర్వాత ఈమె కనబడలేదు. త్రిష సినిమాలు చేస్తున్నా విజయాల్లేవు. ఈమె ఆశలన్నీ విశ్వంభరపైనే ఉన్నాయి. మరి వీళ్లలో ఎంతమందికి కోరుకున్న కంబ్యాక్ వస్తుందో చూడాలి. 7 నెలలైపోయింది బాక్స్ ఆఫీస్ కలకలలాడి. థియేటర్స్ బయట హౌస్ఫుల్ బోర్డులు కనపడి, ఓ స్టార్ హీరో సినిమా వచ్చి ప్రీమియర్కు ఒక్క టికెట్ చూడవా ప్లీజ్ అంటూ రిఫరెన్స్లు వాడి, ఇప్పుడు అవన్నీ ఒక్క సినిమాతో మళ్ళీ తీసుకొస్తున్నాడు హరిహర వీరమల్లు. భారీ అంచనాల మధ్య వచ్చేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. వీరమల్లు రిలీజ్ ముచ్చట్లు ఏంటో చూద్దాం పదండి. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పటి నుంచో వేచి చూస్తున్న రోజు రానే వచ్చింది. హరిహర వీరమల్లు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకి వచ్చేసింది. ప్రీమియర్స్ నుంచే సందడి మొదలైపోయింది. మరీ ముఖ్యంగా జనసేనాని కూడా ఈ సినిమాని తన భుజాలపై వేసుకుని ప్రమోషన్ చేశారు. దాంతో ఆసక్తి మరింత పెరిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా 3000 థియేటర్స్కు పైగా విడుదలవుతుంది హరిహర వీరమల్లు. తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు 90% థియేటర్స్లో వస్తోంది ఈ చిత్రం. బిజినెస్ పరంగానూ పవన్ కెరియర్లో రికార్డులు తిరగరాసింది హరిహర వీరమల్లు. జ్యోతి కృష్ణ, క్రిష్ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఏఎం రత్నం నిర్మించారు. మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో సాగే పీరియడ్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు. కోహినూర్ వజ్రం దొంగతనం చేయడానికి వీరమల్లు ఏం చేశారు, ఎలా మొఘల్స్ నుంచి ఆ వజ్రాన్ని తీసుకొచ్చారు అనేది కథ. ఎన్నో కష్టనష్టాలకి ఓర్చి ఈ సినిమాని పూర్తి చేశారు పవన్ కళ్యాణ్. పైగా ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక విడుదలవుతున్న మొదటి సినిమా ఇది. హరిహర వీరమల్లు వచ్చిన 2 నెలల్లోనే ఓజీ కూడా రానుంది. సెప్టెంబర్ 25న విడుదల కానుంది ఈ చిత్రం. మరోవైపు ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కూడా వారం రోజుల్లో పూర్తి కానుంది. హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మొత్తానికి ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు పవర్ స్టార్. ప్రభాస్ సినిమాల విషయంలో కన్ఫ్యూజన్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంది. ఎవరికి వాళ్ళు మా సినిమానే ముందు సెట్స్ పైకి వెళ్తుందని చెప్తున్నారు, కానీ ఏది ముందు పట్టాలెక్కుతుందనే విషయంపై కన్ఫ్యూజన్ తప్ప ఓ క్లారిటీ అయితే రావట్లేదు. ఇలాంటి సమయంలో స్పిరిట్ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. మరి ఏంటా అప్డేట్? ప్రభాస్ ప్రస్తుతం 2 సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో రాజాసాబ్ ఆల్రెడీ చివరి దశకు వచ్చేసింది. ఫౌజీ షూట్ కూడా సగానికి పైగా పూర్తయింది. ఈ రెండింటి తర్వాత డార్లింగ్ నెక్స్ట్ చేయబోయే సినిమా ఏంటా అని చాలా రోజులుగా కన్ఫ్యూజన్ ఉండిపోయింది. అయితే అలాంటిదేం అక్కర్లేదు. ప్రభాస్ నెక్స్ట్ చేయబోయేది స్పిరిట్ అంటున్నారు మేకర్స్. సెప్టెంబర్ నుంచి స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందని తెలుస్తోంది. మొన్న మధ్య నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా కూడా ఇదే చెప్పారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేశారు సందీప్ వంగా. అంతేకాదు మెక్సికో సహా మరికొన్ని ఫారెన్ కంట్రీస్లో లొకేషన్స్ రెక్కీ కూడా అయిపోయింది. ఎక్కువ భాగం విదేశాల్లోనే షూట్ చేయబోతున్నారు మేకర్స్. స్పిరిట్ మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలైపోయాయి. 3 పాటలు కూడా కంపోజ్ చేశారు హర్షవర్ధన్ రామేశ్వర్. షూట్ కూడా ఒక్కసారి మొదలయ్యాక నో బ్రేక్స్ అంటున్నారు.
ఈ సినిమా కోసం ప్రభాస్ 90 రోజులు బల్క్ డేట్స్ ఇచ్చారని తెలుస్తోంది. 2026 సెకండ్ హాఫ్ లో స్పిరిట్ విడుదల కానుంది. ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్న ఈ చిత్రంలో తృప్తి దిమ్రి హీరోయిన్ గా నటిస్తున్నారు. రజనీకాంత్ అనే పేరులోనే వైబ్రేషన్స్ ఉన్నాయి. ఆయన్ని ప్రత్యేకంగా ఒకరు వచ్చి హైలైట్ చేయాలా, సూపర్ స్టార్ ఇమేజ్ కు ఇంకొకరు వచ్చి హైప్ ఇవ్వాలా? కొన్నిసార్లు తప్పదు, చేయాల్సి వస్తుంది. అక్కడున్నది రజనీ అయినా ఇంకొకరి సాయం తీసుకోక తప్పదు. కొన్నేళ్లుగా ఇదే జరుగుతుంది. మరి అయితే సూపర్ స్టార్ కే హైప్ ఎక్కిస్తుంది ఎవరు? బాలయ్యకు బండోడు, రజనీకాంత్ కు బక్కోడు. ఈ లైన్ సోషల్ మీడియాలో బాగా పాపులర్. ఇక్కడ బండోడు అంటే థమన్, బక్కోడు అంటే అనిరుద్ధ్. కొన్నేళ్లుగా రజనీ సినిమా అంటే చాలు అనిరుద్ధ్ పేరు తప్ప మరో పేరు ఆ పోస్టర్ పై కనిపించట్లేదు. తాజాగా కూలీకి కూడా ఆయనే సంగీతం అందిస్తున్నారు. పవర్ హౌస్ పాటతో మరోసారి రఫ్ ఆడిస్తున్నారు అనిరుద్ధ్. రజనీకాంత్ ఇమేజ్ ని తన మ్యూజిక్ తో కొన్నేళ్లుగా మరింత పెంచేస్తున్నారు అనిరుద్ధ్. జైలర్ హిట్ కు అనిరుద్ధ్ మ్యూజిక్ కీలకమంటే అతిశయోక్తి కాదు. దానికి ముందు పేట, దర్బార్, వేటయాన్ లాంటి సినిమాలకు ఖతర్నాక్ మ్యూజిక్ ఇచ్చారు అనిరుద్ధ్. తాజాగా కూలీకి అదే చేస్తున్నారు. మోనికా సాంగ్ చాట్ బస్టర్ కాగా పవర్ హౌస్ దుమ్ము దులిపేస్తోంది. రజనీకాంత్ సినిమా అంటే చాలు అనిరుద్ధ్ వైపు వెళ్తున్నారు మేకర్స్. పైగా మనోడి టైం నడుస్తుంది ఇప్పుడు. మరో వారంలో కింగ్డమ్ సినిమాతో రానున్నారు అనిరుద్ధ్. అలాగే మొన్న రామ్ సినిమాలో అని పాడిన పాటకు నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ వస్తుంది. ఇక చేతిలో దేవరా 2, జైలర్ 2, జననాయగన్, టాక్సిక్ లాంటి పాన్ ఇండియన్ సినిమాలున్నాయి. కొన్నిసార్లు సినిమాల షూటింగ్స్ జరుగుతున్నా కూడా అస్సలు ట్రెండ్ అవ్వవు. సరిగ్గా అప్పుడే ఆ టీం నుంచి ఏదో ఒక సెన్సేషనల్ న్యూస్ బయటికి వస్తూ ఉంటుంది. తాజాగా డెకాయిట్ సినిమా నుంచి కూడా అలాంటి న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. సెట్లో ప్రమాదం, హీరో హీరోయిన్లకు గాయాలు అని. మరి ఇది నిజమేనా, ఏదైనా పబ్లిసిటీ స్టంటా? తెలియకుండానే 3 ఏళ్ల గ్యాప్ తీసుకున్నారు అడవిశేషు. 2022లో హిట్ 2 వచ్చాక ఈయన నుంచి మరో సినిమా రాలేదు. ప్రస్తుతం ఒకేసారి 2 సినిమాలు పూర్తి చేస్తున్నారీయన. ఇందులో డెకాయిడ్ షూట్ చివరి దశకు వచ్చేగా గూఢచారి 2 షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ 2 తక్కువ గ్యాప్లోనే విడుదల కానున్నాయి. నానక్రామ్ కూడా పరిసర ప్రాంతాల్లో డెకాయిడ్ షూటింగ్ జరుగుతుండగా ప్రమాదవశాత్తు హీరో అడవిశేషు, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కింద పడ్డారని, వాళ్లకు గాయాలు బాగానే అయినట్లు తెలుస్తోంది. అదే గాయాలతో షూట్ పూర్తి చేశారని ప్రచారం జరుగుతుంది. గతంలోనూ డెకాయిడ్ సెట్లో 1-2 ప్రమాదాలు జరిగాయి. కాకపోతే దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. షానిల్ డియో దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం అడవిశేషు, శృతి హాసన్ జంటగా మొదలైంది. కానీ మధ్యలో శృతి తప్పుకోవడంతో మృణాల్ జాయిన్ అయ్యారు. అన్నపూర్ణ స్టూడియోస్ పై సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తున్నారు. డిసెంబర్ 25న డెకాయిట్ విడుదల కానుంది. మొత్తానికి ఈ ప్రమాదం నిజమా, పబ్లిసిటీ స్టంటా అనేది తెలియదు. కానీ డెకాయిట్ కు ప్రమోషన్ అయితే బాగానే వచ్చింది. తెలుగు మార్కెట్ కావాలి గానీ తెలుగు టైటిల్ మాత్రం వద్దా? తమిళ హీరోలను మన ఆడియన్స్ అడుగుతున్న ప్రశ్న ఇదే. దానికి సమాధానం ఎవరు చెప్తారో తెలియదు కానీ టాలీవుడ్ మాత్రం వాళ్ళు టేక్ ఇట్ గ్రాంటెడ్ గా తీసుకుంటున్నారన్న విషయం మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. డబ్బింగ్ చేస్తున్నప్పుడు కనీసం ఓ తెలుగు టైటిల్ పెట్టక్కర్లేదా? టాలీవుడ్ అంటే ఎందుకంత చిన్న చూపు? ఇండియాలో ప్రతి హీరోకి తెలుగు మార్కెట్ కావాలిప్పుడు. ఇక్కడ మార్కెట్ సంపాదిస్తే ఇండియాపై పట్టు సాధించినట్లే. అయితే మార్కెట్ పై చూపించిన శ్రద్ధ తమ టైటిల్స్ పై చూపించట్లేదు కొందరు. ముఖ్యంగా తమిళ హీరోలైతే టాలీవుడ్ ని అత్తగారిలా ఫీల్ అవుతూ 60 టైటిల్స్ తోనే తెలుగులోకి వస్తున్నారు. వాటి అర్థాలేంటో కూడా ఎవరికీ తెలియదు. దీనిపై చర్చ మొదలైంది ఇప్పుడు. తాజాగా సూర్య కరుప్పు అనే సినిమాతో వస్తున్నారు. ఆర్జే బాలాజీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి తెలుగులోనూ అదే టైటిల్ పెట్టారు. ఇక్కడే చర్చ మొదలైంది. గతంలోనూ ఈటీ, కంగువ అంటూ తమిళ టైటిల్స్ తోనే వచ్చి విమర్శల పాలయ్యారు సూర్య. అయినా కూడా కొత్త సినిమాకి కరుప్పు అనే టైటిల్ అలాగే వదిలేశారు. దీనిపై చర్చ బాగానే జరుగుతుంది ఇప్పుడు. గతేడాది శివకార్తికేయన్ హీరోగా నటించిన అయలాన్, అమరన్ సినిమాలు తెలుగులో అలాగే విడుదలయ్యాయి. కంటెంట్ బావుండి అమరన్ హిట్ అయింది కూడా. మీకు తెలుగు నుంచి వచ్చే డబ్బులు కావాలి కానీ తెలుగు వాళ్ల మనోభావాలతో పని లేదా? అందుకేగా తమిళ టైటిల్ తెలుగులో పెట్టి విడుదల చేస్తున్నారు అంటూ విమర్శలు బాగానే వస్తున్నాయి. అజిత్ కూడా ఆ మధ్య తునివు, వలిమై అంటూ అలాగే వచ్చేశారు. విక్రమ్ కూడా తంగ్లాన్, వీరధీర సూరన్ అంటూ వచ్చారు. ప్రభుదేవా అయితే దారుణంగా ఉల్ఫా అంటూ వచ్చారు. రజనీకాంత్ సైతం గత ఏడాది వెటయాన్ పేరుతో అలాగే వచ్చారు. మోహన్ లాల్ ఈ మధ్య తుడురం అంటూ మలయాళ టైటిల్తో వచ్చారు. దీనిపై ఆలోచించాలంటున్నారు భాషాభిమానులు. సో ఇది వాళ్ళ ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ టీవీ 9. బాయ్.